హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. ఈరోజు తమిళ చూసేసారు కదా, శివజ్యోతి అక్క గురించి. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేనైతే ఈ స్కామ్స్ గురించి ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదన్నమాట. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళ గురించి ఏమీ ఎప్పుడు వీడియోస్ అయితే చేయలేదు. కానీ దీనికి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, శివజ్యోతి అక్క అంత పాపులర్ కూడా కాదు. అయినా కానీ తను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత సంపాదించిందంటే చాలా డబ్బు సంపాదించింది. అది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువగా చేశారనమాట. అవి ఏంటి అనేది పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. సో ఈమె గురించి ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాను అంటే, శివజ్యోతి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన డీటెయిల్స్ అన్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. ఎంత పూర్ ఫ్యామిలీ నుండి వచ్చారనేది కూడా చెప్పారనమాట. సో అలా పూర్ ఫ్యామిలీ నుండి ఎంతో కష్టపడితే కనుక ఈ స్టేజ్కి అయితే రాలేము. అవునా కాదా చెప్పండి. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా ఇలా స్కామ్ గురించి ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఈ విధంగా ఉచ్చులోకి లాగడం, వాళ్ళు కొంతమంది చనిపోవడానికి రీజన్ కావడం అనేది చాలా బాధాకరం అనమాట. అందుకోసం అని చెప్పి ఆమె గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ తినకంత పాపులారిటీ కూడా ఏం లేదు. దీని వెనక వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే, బాగా పేదరికం నుండి వచ్చినాము, కష్టపడి వచ్చినాము కాబట్టి, కష్టం విలువ తెలుసు కాబట్టి, ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయని తెలిసి కూడా తను చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, తను కొత్తగా హోమ్ టూర్ ఒకటి చేశారు, గుర్తుందా? ఆమె వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అది హైదరాబాద్లో తీసుకున్నారు తను ఆ విల్లా అనేది. అసలు అది ఎక్కడ అంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు. అసలు అంత అది నియర్గా 5-6 క్రోర్స్ ఉంటుందన్నమాట. 5-6 క్రోర్స్ వరకు ఈజీగా ఉంటుంది. జూబ్లీ హిల్స్లో తీసుకున్న ఆ యొక్క 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దానికి కట్టడానికి అమౌంట్ ఎక్కడి నుండి వచ్చాయి అసలు మనం ఒకసారి క్యాలిక్యులేట్ కూడా చూద్దాం. తనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అనేది. సో ఫస్ట్ తనైతే తీన్మార్ వార్తలు అని చెప్పి V6 ఛానల్ ఉంటుంది కదా, ఆ యొక్క ఛానల్లో వార్తలు చెప్పేవాళ్ళు అనమాట. తనకి ఇచ్చేది అప్పుడు 8,000 రూపాయలు, 8,000 నుండి 10,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. అలా తెలంగాణ లాంగ్వేజ్లో బాగా చెప్తూ వార్తలు కొంచెం పాపులర్ అయితే అయిందనమాట. అంత పెద్ద షోస్ కూడా ఏం చేసేది కాదు తను. కానీ తను బిగ్ బాస్కి అయితే వెళ్ళారు. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కూడా అంత ఫేమ్ అయితే ఏం రాలేదు. అరౌండ్ 10-13 వీక్స్ ఉన్నట్టున్నారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో దానికి సంబంధించి తనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది, నియర్గా అయితే ఒక 15 లక్షలు ఇచ్చుంటారు 13 వారాలకు కలుపుకొని. సరే మనం 20 వేసుకుందాం, 20 లక్షల వరకు సంపాదించుండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, తను బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరంటే, కొంచెం వేరే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఒక టీం ఉంటుంది, ఆ వాళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఎంతైతే యూట్యూబ్ నుండి ఇన్కమ్ జనరేట్ అవుతుందో హాఫ్ ఆఫ్ అమౌంట్ అనమాట, 50% వాళ్ళకి 50% వీళ్ళకి అన్నట్లుగా కొంచెం మాట్లాడుకొని యూట్యూబ్ ఇంక వాళ్ళే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం, కంటెంట్ ఇవ్వడం అన్నీ వాళ్ళే చేసేస్తారనమాట. సో ఈమె కొంచెం బిగ్ బాస్‌లో కానీ అలా ఫేమ్ వచ్చింది కాబట్టి తను కొంచెం పాపులర్ అవుతది కాబట్టి, సో ఆ పాపులర్ అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి దాన్ని అలా వాళ్ళు క్యాష్ చేసుకునేవాళ్ళనమాట. సో అది కూడా ప్రాబ్లమ్ కాదు, అది కూడా తప్పు కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేపించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ కాంటాక్ట్స్‌ని వీళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్‌ని అనేది ప్రమోట్ చేయిస్తారనమాట. అలా ప్రమోట్ చేయడం ద్వారా అంటే, ఈమె కష్టం నుండి అంటే కొంచెం లోయర్ నుండి వచ్చింది కాబట్టి, కష్టం విలువ తెలుసు కాబట్టి, తిను ఏవైతే ప్రమోట్ చేస్తుందో యాప్స్ అవన్నీ కూడా కొంచెం జెన్యూన్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా అనుకొని కూడా కొంతమంది తన ఫ్యాన్స్ కానీ, లేకపోతే తన యొక్క కష్టం విలువ తెలిసిన వాళ్ళు కానీ, సో ఈమె చెప్పింది అంటే కరెక్టే అనుకొని పెట్టేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈమె చేసిన వాటిలో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్స్‌లో అసలు మనం విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదనమాట. అలాంటి యాప్స్‌ని కొన్నిటిని తిను
ప్రమోట్ చేశారు. అలాంటి యాప్స్‌లో మనకొక 10,00,000, 20,00,000 వచ్చినా కానీ వాటిని మనం అసలు తీసుకోలేమనమాట. అసలు ఆ అమౌంట్ అనేది రీఫండ్ రాదు. సరే అవి కాకుండా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమన్నా వస్తాయా అంటే అది కూడా అలాంటి విత్‌డ్రా లేకుండా ఉండేటువంటి యాప్స్‌ని ప్రమోట్ చేశారనమాట. ఆ యొక్క యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల తను ఇంత అమౌంట్ అయితే సంపాదించింది. అండ్ BMW కార్ ఒకటి కూడా కొన్నది. అండ్ ఇంకోటి మొన్న నా ఇన్వెస్ట్ ఛానెల్‌లో కూడా చెప్పారనమాట. తను 10 ఎకరాల పొలం కూడా కొన్నట్లుగా. ఎక్కడ అంటే వాళ్ళ యొక్క ఊరుంటుంది కదా! ఆ ఊర్లో కూడా కొన్నట్లుగా కూడా తెలిసింది. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే తను బెట్టింగ్ యాప్స్ ద్వారా కాకుండా తన ఓన్‌గా ఈ యొక్క అమౌంట్ జనరేట్ అయిందని మీరు అనుకుంటున్నారా? నేనైతే ఖచ్చితంగా కాదు అనుకున్నాను. మీరు ఒకవేళ అనుకుంటున్నట్లయితే నాకు కామెంట్‌లో చెప్పండి. ఎక్కడి నుండి ఎలా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చిందనేది. ఆ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో, యూట్యూబ్ నుండి ఒకవేళ వ్యూస్ ఎంత బాగా వచ్చినా కానీ సో, తనకి షార్ట్స్‌లో అయితే వ్యూస్ బాగా వస్తాయి ఒప్పుకుంటాను. షార్ట్స్ నుండి వచ్చిన వ్యూస్‌కి ఎంతో అమౌంట్ అయితే రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. మిలియన్స్ వ్యూస్ వచ్చినా కానీ తనకి అమౌంట్ అనేది చాలా తక్కువ జనరేట్ అవుతుంది యూట్యూబ్ నుండి. సో, యూట్యూబ్ నుండి మనకి ఎక్కడ అమౌంట్ వస్తుంది? యాడ్స్ ద్వారా వస్తుంది. యాడ్స్ ద్వారా అంటే షార్ట్ ఫీడ్ ఉండేదే 1 మినిట్. ఆ 1 మినిట్‌లో వాడు ఎక్కడ యాడ్ ప్లేస్ చేస్తాడు? చాలా తక్కువ ప్లేస్ చేస్తాడు. సో, తక్కువ అమౌంట్ చాలా తక్కువలో తక్కువ చాలా తక్కువ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ లాంగ్ వీడియోస్‌లో కూడా ఒక లాక్స్‌లో వ్యూస్ వచ్చినా కానీ ఎంత అమౌంట్ అనేది రాదనమాట. ఒకవేళ వచ్చినా కానీ గట్టిగా మహా అయితే ఒక 1,00,000 ఏసుకోండి, 2,00,000 ఏసుకోండి యూట్యూబ్ నుండి వచ్చే అమౌంట్. అండ్ ఇంకోటి తన మెయింటెనెన్స్ ఉంటుందా? BMW కార్ అంటే కొనడం అనేది మాటలు కాదు కదా! ఒకవేళ సరే ఈఎంఐలోనే తీసుకుంది అనుకుందాం. ఈఎంఐకైనా డౌన్ పేమెంట్ కట్టాలి కదా! అండ్ తిను తీసుకున్న విల్లా గురించి మాట్లాడతా. అది 3 బెడ్‌రూమ్‌కి ఫ్లాట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అది నియర్ టు 5-6 క్రోర్స్ ఉంటుంది. మనం ఒకవేళ ఈఎంఐలో తీసుకున్నా కానీ ముందుగానే 30-40 లాక్స్ వరకు అమౌంట్ అనేది పే చేయాల్సి కూడా ఉంటుంది. సో, తనకి యూట్యూబ్ నుండి వచ్చిన అమౌంట్ కానీ లేకపోయినట్లయితే ఆహ్, ఇక్కడ జోడీ యాప్ సంథింగ్ అది ఉంది కదా! మన ఇస్మార్ట్ జోడీ దానిలో కూడా పెర్ఫార్మ్ చేస్తున్నారు. దానిలో పెర్ఫార్మ్ చేసినా కానీ ఓంకార్ అనే ఎక్కువ అమౌంట్ ఏమి ఇవ్వడనమాట. వస్తే 1,00,000 ఇస్తాడనుకోండి. సరే 1,00,000 ఏసుకోండి. ఆ రూ. 1,00,000 అయితేనేమి యూట్యూబ్ నుండి వచ్చిన ఇన్‌కమ్ అయితేనేమి, బిగ్ బాస్ నుండి వచ్చిన ఇన్‌కమ్ అయితే మొత్తం అంతా కలిపి ఒక రూ. 1,00,00,000 వరకు సంపాదించింది అనుకుందాం. రూ. 1,00,00,000 కూడా రావు నా ఎస్టిమేషన్ ప్రకారం. ఒకవేళ రూ. 1,00,00,000 సంపాదించిందనే అనుకుందాం. ఆ రూ. 1,00,00,000తో ఆ విల్లా ఎలా కొనింది? ఆ యొక్క తీన్మార్ వార్తలకి ఎంత ఇస్తారంటే ఒక రూ. 10,000 ఇస్తారు. లేకుంటే ఒక రూ. 20,000 ఇస్తారు. తన తను మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఆ మెయింటెనెన్స్ కానీ, తన హౌస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా పే చేయాలి అంటే చాలా ఇన్‌కమ్ అనేది కావాలి. కానీ వీటన్నిటికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా మాత్రమే తిను ఇన్ని కోట్లు సంపాదించిందని చెప్పి నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే తను చేసిన షార్ట్ వీడియోస్ ద్వారా ఎక్కువ చేసిందనమాట. షార్ట్ వీడియోస్ ద్వారా ఎక్కువ ప్రమోషన్స్ అయితే చేసింది. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ కూడా వచ్చిందనమాట. సో, తను లాంగ్ వీడియోస్ చూసుకున్నట్లయితే లాంగ్ వీడియోస్‌లో కూడా ప్రమోట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రమోట్ చేసింది. ఎలాంటి అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఇల్లీగల్ అంటే ఇంక అసలు అమౌంట్ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మనం తీయడానికి రావనమాట. అట్లాంటి యాప్స్ అనేవి ఎక్కువ ప్రమోట్ చేసింది తను. సో, అందుకే తనకి అంత ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంత పాపులారిటీ ప్లస్ హౌస్ కానీ, BMW కారు గానీ, 10 ఎకరాల పొలం గానీ కొనిందనమాట. సో, ఇయన్నీ నిజాలా? అబద్ధాలా? అంటే ఖచ్చితంగా నిజాలే అనమాట. ఇవన్నీ పే చేయడానికి చాలా అంటే చాలా అమౌంట్ అయితే కావాలి. సో, తను ఎక్కువ షోస్‌లో కానీ పార్టిసిపేట్ కూడా చేయదనమాట. చాలా తక్కువ. అండ్ తనకొచ్చే ఇన్‌కమ్ కూడా చాలా తక్కువనమాట. సో, ఈ విధంగా అయితే మనకి బెట్టింగ్ యాప్స్ ద్వారా మాత్రమే ఎంత అమౌంట్ అనేది సంపాదించిందని అయితే నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే తన నా అన్వేష్ ఛానల్‌లో కూడా ఒకసారి అన్వేష్ గారు కూడా ఒకసారి ఈమె గురించి అయితే ఎక్స్‌పోజ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే తిను ఈ యొక్క షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ మనం ఒకవేళ సెర్చ్ చేయకపోయినా కానీ ఎక్కువగా మనకి షార్ట్ ఫీడ్‌లోకి వచ్చేస్తాయన్నమాట. మనం సెర్చ్ చేయం అయినా కానీ వస్తాయి. ఎలా వస్తున్నాయో తెలుసా? దీనికి ఒక వెనకాల వేరే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఫోర్స్డ్‌గా వాళ్ళ యొక్క వీడియోస్‌ని మూవ్ చేస్తూ ఉంటారు. దాని వెనుక చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంటుందనమాట. సో, అలా వాళ్ళు మూవ్ చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్‌లో అమౌంట్ పెట్టడం వల్ల వీళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అయిందనమాట. సో, తను తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడైతే అందరి మీద కేసెస్ నడుస్తున్నాయని చెప్పేసి తను చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ట్రిమ్ చేస్తున్నారు. ఎక్కడైతే తను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందో ఆ యొక్క వరకు ట్రిమ్ చేసేసి ఆ వీడియోస్‌ని అలా ఉంచేస్తున్నారనమాట. సో, ఆ విధంగా వాళ్ళు
కొంచెం బయటకొచ్చారు అనుకుంటున్నారు. కానీ అంతకుముందు చేసిన వీడియోసు అట్లాగే ఉండాలి. అసలైతే యూట్యూబ్‌లో ఈ యొక్క ఫీచర్ లేకుండా ఉంటే బాగుండేది. కానీ ఈ ఫీచర్‌ని బాగా అయితే చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. అప్పుడు అవసరమైనప్పుడేమో ఉంచేసుకొని, అవసరం లేనప్పుడు దాన్ని ట్రిమ్ చేసి పడేస్తున్నారనమాట. సో, ఈ అప్డేట్ కొంచెం బ్యాడ్ అండ్ నెగెటివ్ అనే చెప్పాలి. కానీ ఈ అప్డేట్ వల్ల వాళ్ళు మేమేమి ఎటువంటి ప్రమోషన్ చేయలేదని చెప్తున్నారు. కానీ ముందు చూసిన వాళ్ళు ఉంటారు కదా! ఖచ్చితంగా ఎవరైనా వీడియో డౌన్‌లోడ్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందనమాట. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే వాళ్ళ మీద కేసు మాత్రమే ఫైల్ అవుతుంది. కానీ వాళ్ళని మీద ఎటువంటి కాంపోజిషన్ పెట్టడం కానీ అటువంటివి ఏమైతే జరగట్లేదో అవి కూడా జరిగితే చాలా బావుంటుందనమాట. సో, శివజ్యోతి యొక్క ప్రమోషన్స్ చేసే ఈ అమౌంట్ సంపాదించింది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేదైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.